ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బొమ్మరిల్లు సిరీస్ ముగ్గురు అక్క చెల్లెలి కథ చెప్పుకుంటూ ఉన్నాం. నాగకుమారుడు కదా. నాగకుమారుడు. ఈ ఆడపిల్లలు పెద్ద ఆడపిల్లలు ఇద్దరు చెల్లెలు మొగుడు తాలూకు సౌందర్యాతిశయానికి పడిపోయి మాకు కూడా ఒక పాము పెళ్లి కొడుకుని తే అని తల్లిని చంపు తినేవాళ్ళు. ఈవిడ రోజు వీళ్ళ చెట్టు మీద చూసేది. చెట్టు మీద ఉన్న నల్లపాముతో పెళ్లి చేశారు. ఇంకెవరూ దొరకట్లా. సరే ఈవిడ ఏమనుకుంది, సరేలే అడవిలో ఏమైనా పాములు కనపడతాయని పోయి అడవిలో చూడడం మొదలుపెట్టింది. ఒకనాడు ఈవిడికి ఒక పెద్ద కొండ చెలువు కనపడింది. అది ఒక మంచి బ్రహ్మాండమైన లేడిని భక్షించి ఉంది. ఆ లేళ్లని వేటిని ఏదైనా మింగితే అది అరిగేదాకా అవి కదలవు. చెట్టుకు చుట్టుకుని ఉంటాయి కదా. చెట్టుకు చుట్టుకుని ఉంటాయి. చెట్టుకు చుట్టుకుని మాగన్నుగా ఉంది. ఈ పోయి, ఓ నాగరాజా, మా పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, మా అమ్మాయిని పెళ్లి చేసుకో, మా ఆఖరి పిల్లని ఇంకో నాగకుమారుడికి ఇచ్చాం, వాళ్ళు ఎంతో హాయిగా ఉన్నారు, మీరు కూడా మా ఇంటికి వచ్చి హాయిగా ఉందరు కానీ అని అడిగింది. మాట్లాడలా కొండ చిలువ. ఈవిడేం చేస్తుంది, ఒక పెద్ద కర్రతోటి ఆ ముఖాన్ని కదిలిచ్చింది. కదిలిస్తే అది పట్టు తప్పి దబ్బమని నేల మీద పడింది. తలకాయ ఎత్తి అలా చూసి మళ్ళీ తల ఉంచేసింది. ఏమనుకుంది, ఇద్దరిలో ఉంది, ఎట్టాగొట్ట ఇంటికి తీసుకెళ్తే పెళ్లి చేసేసేసి అని ఆవిడేం చేసింది, పూలు ఏరుకోవడానికి పెద్ద తట్ట పెట్టుకుంటుంది. అతి కష్టం మీద ఒక కర్ర పుల్ల సాయంతో ఆ కొండసిలోని ఆ బుట్టలోకి ఎత్తుకుని మోసుకుపోయింది. మోసుకుపోయాక ఇంటికి వెళ్ళాక చూపిస్తే పెద్ద కూతురంది, అమ్మ మరే మా మరిదున్నాడే, ఆయన ఇంత సన్నగా ఉండి ఇంత బారుగా ఉన్నాడు, ఆయనే అంత అందగాడిగా తయారైతే ఇంతలా ఉండి ఇంత బారున్నాడు, ఈయన ఎంత అందగాడిగా తయారవుతాడు అని పెళ్లి చేసేవే అంది. ఇంకేముంది, పెళ్లి చేశారు తూతు మంత్రం. పెళ్ళైపోయింది. పెళ్ళైపోయాక సరే వీళ్ళు ఏం చేశారు, కాసిన పాలు పళ్ళు అన్నీ ఆ గదిలో పెట్టి ఈ పిల్లని గదిలోకి పంపించి ఈ పాము ఉన్న బుట్టను కూడా గదిలో పెట్టారు. సేమ్ డిటో పాతది ఎలా జరిగిందో అలాగే చేశారు. తర్వాత ఈ పిల్ల నిద్రపోయింది. పడుకో నీ దారి నువ్వని చెప్పారు. నిద్రపోయింది. అది బాగా తినేసింది. పెళ్ళైంది, సంతోషంగా ఉంది కదా. తెల్లవారుతూ ఉండగా ఆ పావు తక్కువ 5 అలా అవుతూ ఉండగా పిల్లకి మెలకు వచ్చింది. చూస్తే ఆ బుట్టలో ఉండాల్సిన పాము పెళ్లి కొడుకు పైకి లేచి అటు ఇటు గదంతా తిరిగి ఇక్కడ ఆహార పదార్థం ఒకటి పడుకుని కనపడుతుందిగా, దాని కాళ్ళ వైపు నుంచి మింగటం మొదలుపెట్టింది ఆ పాము. ఆ అమ్మాయి కేకలు పెట్టింది, అమ్మ 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 మా ఆయన ఏంటో, మా ఆయనే నా కాళ్ళ మీదకి ఎక్కుతున్నాడమ్మా, నా భయం వేస్తుంది, రావే అని కేకలు పెట్టింది. ఓహో, ఆయన ఏదో కాళ్ళని నిమురుతున్నాడు అనుకుని ఏం పర్వాలేదు అట్లాగే ఉంటుంది శోభనం అంటే, ఉండు అక్కడే ఉండు, ఏం పర్వాలేదు అని ఇలా నడుం దాకా వచ్చాడు. అమ్మాయి పామే కొండ చిలువ మింగేస్తోంది అమ్మాయిని. సగం నడుం దాకా వస్తే, అమ్మాయి నా నడు మీదకి ఎక్కాడే, నా భయం వేస్తుంది, రావే అని ఎన్ని కేకలు పెట్టినా తల్లి పిచ్చి మొహంది, దీనికి ఏం తెలీదు, చిన్నపిల్లే తెలివైంది, ఇది దత్తమలాగా ఉంది, ఇంత పెరిగింది కానీ అని తల్లి చిన్న కూతురునేమో నువ్వు పడుకో ఎటకే కేకలేస్తుంది వినిపించుకోవద్దని ఆ చిన్నపిల్లని కేకలేస్తుంది, తన దారిని తను పడుకుంది. ఈ పాము మింగేస్తుంటే పిల్ల చావు కేకలు పెట్టింది కానీ వాళ్ళమ్మ అవన్నీ గావు కేకలుగా భావించి ఊరుకుంది. తెల్లారిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది, పావు తక్కువ 5కి మొదలుపెట్టింది, 6:6 అయ్యేసరికి దీని కథ సమాప్తం అయిపోయింది. వీళ్ళు తెల్లారిందిగా అని చెప్పి తల్లి పిల్ల ఇద్దరు తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూస్తే ఏముంది, ఇంతలా ఉన్న సర్పం ఉంది అక్కడ. కొండ సిలువ మంచం మీదే ఉంది అట్టగే. అర్థం కాల. పెద్దమ్మాయి ఏది మళ్ళీ అన్నారు. మళ్ళీ లేదు, గిల్లి లేదు, ఎక్కడ ఏమీ సౌండ్ లేదు. అయితే రెండో కూతురుంది, అమ్మ మళ్ళీ ఇది పాము పెళ్ళికొడుకు పొట్టలో ఉన్నట్టుంది, చూడొచ్చు, దాని షేప్లోనే ఉంది ఈ పాము, సరిగ్గా అదే ఆకారంలో కనపడుతుంది. అడిలిపోయింది ఆవిడ. అమ్మో, నేను నిజం పాముని తెచ్చినట్టున్నాను, వాడేదో నాగకుమారుడు చిన్నల్లుడు, పెద్దల్లుడు కూడా అట్టగే మారతాడు అనుకుంటే వాడు కాస్త అదేనేమో పిల్లమొహంది, పాపం పిచ్చిది, కేకలు పెట్టింది, మింగేస్తున్నాడు, మీదకి వచ్చేస్తున్నాడు అంటే ఏమిటో అనుకున్నాను నేను. కేకలు పెట్టి పద చిన్నల్లుడిని కేకేసుకొద్దామని కేక పెట్టారు. కొంచెం అవతలగా ఇల్లు తీసుకుని ఉన్నారు సిరిమల్లి నాగకుమారుడు ఇద్దరు. కేకలు పెట్టేసరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే ఇంకేముంది, పెద్ద కొండ చిలువ, దాని ఒంట్లో ఈ అమ్మాయి ఉన్నారు. అక్కడి నుంచి ఏం చేయాలంటే బతికే ఉంది అక్క బతికే ఉందే, చేతులు కదులుతున్నాయే అని చిన్నపిల్ల గోల పెట్టేసింది.
చిన్నపిల్లలిద్దరికీ తెలిసిపోయింది. లోపల ఉన్నది అది చచ్చిపోరు కదా, మింగేస్తుంది పాము. అదేం చేస్తుంది, ఇది జీర్ణం అవ్వటానికి ఓ చెట్టుకో దేనికో చుట్టేసుకుంటుంది. ఆ లోపలికి చేరిన వాళ్ళ ఎముకలు అవన్నీ పటపటలాడిపోతాయి, బతికే ఉంటారు. కేకలు పెట్టేసరికల్లా చూస్తారేమండి దీని పొట్ట చీరేసేయండి, అక్కయ్య బయటకు వస్తుంది అని చెప్పింది సిరిమల్లి. అల్లుడు చేయనాయనా, నువ్వు బలశాలివి, ఒక పాము ఈ పాముని చీరేనాయన అంటే వాడు కంగారు పడ్డాడు. అయ్యో అలా చేయకూడదండి, ఎవరినైనా పిలవండి అన్నాడు. పిలవండి అనేసరికల్లా అత్తగారంది, అయ్యో ఎవరినైనా పిలిచేదాకా సమయం ఏది నాయనా, ఇదేమో ఊరి చివరి ఇళ్ళు మనవి, ముందరిళ్లల్లో కూడా మగవాళ్ళు ఎవరు లేరు, అయిన వాడివి అల్లుడివి, దాన్ని రక్షించవా నువ్వు, అది నిన్ను విసిగిచ్చిందనుకో, నీ పెళ్ళాన్ని తిట్టిందనుకో, అయితే మాత్రం చచ్చిపోతున్న దాన్ని రక్షించవా అని బాగా నిష్ఠూరాలు వేసి చేసేయి నువ్వే చీరేసేయి అని కేకలు పెట్టారు. ఈ సిరిమల్లె కూడా భర్తని అదేంటండి చూస్తూ ఊరుకుంటారు, అక్కయ్య చచ్చిపోతుందండి అని అది ఏడ్చి వలవలా చేయండి బావుని చీరేసేయండి అని బలవంత పెట్టేసింది. అతనికి ఇంకేం దారి లేక ఏం చేశాడు, ఒక గొడ్డలు లాంటిది బట్టి ఆ పాముని చీరేసాడు. చీరేయంగానే పాము ఇట్లా విడిపోయింది. లోపల నుంచి అమ్మాయి కాస్త బయటపడింది. పైగా ఈ పాముకి లోపలంతా చికట నెత్తురు దాని ఉంటాయి కదా, అదే పైగా కొంత విషం ఉంటుందట. అది అయోమయంగా గతరబిత్తరగా అయిపోతూ ఉన్న ఆ పెద్ద పిల్లని చూసుకుంటున్నారు తల్లిను రెండో కూతురు. ఇంతలో ఇతను ఈ అమ్మాయి సిరిమల్లి భర్తని, ఏమండి పర్వాలేదు కదా అంటే, పర్వాలేదు కానీ మళ్ళీ ఇంకా నేను నీకు ఇంకా కనపడను, ఈ పని చెయ్యకూడదు అని చెప్పి చూస్తూ ఉండగానే పొడుగ్గా చక్కగా తెల్లగా అందంగా ఉండేవాడు నల్ల పాముగా మారిపోయి పక్కుంటూ వెళ్ళిపోయాడు. పిల్ల నిర్ఘాంతపోయింది. ఎప్పుడైతే భర్త పాము రూపంలోకి వచ్చాడో హడలొచ్చేసింది దానికి. ఇంకా నేను నీకు కనపడ్ను అని కూడా అన్నాడుగా. ఒక 6 నెలలుగా చక్కగా కలిసి కాపురం చేస్తున్నారు ముచ్చటగా. ఇక అమ్మాయి పాము వెనకాలబడి పరిగెత్తేసింది. తల్లేమో ఈ పెద్ద కూతురు స్పృహ తప్పిపోయి అది నానా రకాలుగా ఉండి ఈ పాము శరీరము ఈ గందరగోళాల్లో ఆ చిన్నల్లుడు పాముగా అయిపోయినట్టు, చిన్నపిల్ల అతను వెనకాలబడి పరిగెత్తినట్టు ఆవిడ చూసుకోలేదు. ఆ పిల్ల కాస్త పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేశారు, అదే వేడి నీళ్లు పెట్టి శుభ్రంగా అమ్మాయి ఒళ్ళంతా కడిగి దానికి తినడానికి తాగడానికి పెట్టి ఎట్టాగొట్టా దాన్ని స్పృహలోకి తెచ్చి, ఆ చచ్చిపడి ఉందిగా కొండ సిలువ ముక్కలైపోయి ఉంది కదా, దాన్ని అంతా అక్కడి నుంచి తీసి ఓ దుప్పట్లో మూట కట్టి తీసుకెళ్ళి ఎక్కడో పారేసి నిప్పు పెట్టి వెలిగించేశారు. ఈ హడావిడంతా ముగిసి వీళ్ళు అలిసిపోయి పడుకుని తెల్లారాక చూసుకున్నారు. చిన్న పిల్ల లేదు, చిన్న అల్లుడు లేడు. ఆవిడ రెండో పెద్ద పిల్లని మర్నాడు పొద్దున కాస్త వేడి అన్నం వండి పెట్టి పువ్వులు బుట్ట చేత్తో పుచ్చుకుని చిన్నపిల్లకి అంతా బాగానే ఉందని చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇల్లు నిన్న వదిలేసి వచ్చిన ఇల్లు వదిలేసినట్టే ఉంది. వాకిలి ఊరికే గొళ్ళెం పెట్టి, ఇంట్లో మనిషి మసలేని దారి లేదు. మా అమ్మాయి ఏదైనా అడిగితే నేను పొద్దున మీ ఇంటికి వచ్చారుగా అన్నారు పక్కింటి వాళ్ళు. నిన్నొచ్చింది, ఇవాళకి లేదు. ఆవిడ కూతురు కోసం అటు ఇటు వెతికింది. అల్లుడేమయ్యాడో కూతురు తెలియలా. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఈ పిల్ల ఏం చేసింది, సిరిమల్లి ఆ పాము వెనకాల పడిపోయింది. ఆ పాము ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకి వెళ్ళి ఒక అడవిలోకి పోయింది. ఓ చెట్టు కింద పడుకుంటే దానికి కల వచ్చింది. భర్త కాసేపు మనిషి మొహంలాగా, కాసేపు పాము మొహంలాగా కనపడుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, వేరే వివాహం చేసుకో, ఇంకా నీకు నాకు చెల్లు, మనకి ఏ దారి లేదు, ఇంకా నేను మామూలు రూపం రాదు నాకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నాడు. పిల్ల లేచి ఏడ్చుకుంటూ కూర్చున్నాక అప్పుడు దానికి తెలిసింది తను ఎక్కడున్నాను అని చూసుకుంటే ఒక నది ఒడ్డున ఉన్నది తను. అక్కడంతా నదికి అది కూడా నది పాయ అనమాట, చాలా పెద్దది కాదు, దాటి వెళ్ళచ్చు. ఆ నది అవతల భాగం మెత్తటి నేలగా కనపడుతుంది. బోలెడన్ని పుట్టలు ఉన్నాయి అక్కడ. ఎన్ని పుట్టలో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ అమ్మాయి ఆ పుట్టలకి వేసే చూస్తుంది. దానికి ఏమనిపించింది, రాత్రి భర్త కల్లో కనపడ్డాడు కదా, కనపడ్డప్పుడు అతను కొన్ని పుట్టల మధ్యలో ఇంచి తనతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఆ పుట్టలు ఈ పుట్టలేనేమో, అతను ఇందులో చేరిపోయి ఉంటాడని ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ నదిలో స్నానం చేసి ఏవో 4 పళ్ళు కోసు తిన్నది. సరే అటు నది దాటి అటు వెళ్ళి ఈ పుట్టల దగ్గర అంతా శుభ్రం చేసి అడవిలో అటు ఇటు తిరిగి రంగురాళ్ళు అవి కనపడతాయి. ఏవో 2 తెల్లరాళ్ళు, సున్నపు రాళ్ళు, మట్టి రాళ్ళు కొన్ని కనపడితే 2 ఆకుల్లో ఓ తెల్లటి పొడి, ఎర్రటి పొడి 2 పొళ్ళు సిద్ధం చేసుకుని ఈ ఊడ్చిందిగా ఈ పాముల దగ్గర అంతా, ఈ పుట్టల దగ్గర పుట్టక దగ్గర ఏం చేస్తాం, మామూలుగా శుభ్రం చేసి నున్నగాలికి ముగ్గేసి 2 పళ్ళు తెచ్చి
అన్ని పుట్టల దగ్గర తలా 2 పళ్ళు పెట్టింది. ఇక అక్కడే ఉండిపోయింది. ఇంకా అది ఇంటికి వెళ్ళాల. తల్లి రోజు వస్తూనే ఉంది, కూతురు వచ్చిందేమని. కూతురు లేదు, అల్లుడు లేడు. ఈ పిల్ల రోజుల తరబడి అక్కడే ఉండిపోయింది. ఆ అడవిలో ఉన్న పళ్ళేవో కోసు తినేది. చెరువుకి, ఈ నదికి అవతల వైపు ఉన్న పెద్ద చెట్టు కింద పడుకునేది. చెంగుపరుచుకు పడుకునేది. ఆ చీర ఒక చీర కట్టుకొచ్చింది కదా ఇక్కడికి, చీరని 2 ముక్కలు చేసుకుంది. ఓ ముక్క ఆరేసేది, 2వ ముక్క కట్టుకునేది. మానవ మాతృడు లేడు అక్కడ. అది మాత్రం శుద్ధంగా నదిలో స్నానం చేయటం, ఇవన్నీ శుభ్రం చేయటం, ముగ్గేయటం, పళ్ళు కోసుకొచ్చి అందరి దగ్గర తల 2 పళ్ళు పెట్టడం, ఓ 2 పళ్ళు తినేది, రోజు ఇదే పని మీద చేసి చేయగా ఏమైంది, భర్త మాత్రం దానికి కనపడుతూనే ఉన్నాడు. నువ్వు వెళ్ళిపో, ఈ ప్రయత్నం మానేసేయి అంటే అమ్మాయి ఊరుకోలే. భర్తను వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు దానికి. పోతాను, ఇక్కడే ఉంటా. ఏమైంది, ఒకరోజు పౌర్ణమి నాడు, ఎన్ని రోజులో గడిచిపోయింది, పౌర్ణమి వచ్చింది. ఆ పౌర్ణమి నాడు మొత్తం సర్పాలన్నీ వచ్చేసినాయి ఆ పుట్టల్లో నుంచి బయటికి. వచ్చేసరికల్లా ఈ పిల్ల ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటూ ఆ అర్ధరాత్రి వేళ, ఆ పౌర్ణమి మొత్తం నిండు చంద్రుడు వచ్చాక అన్నీ వచ్చేసినాయి. పరిగెత్తుకుంటూ ఆ సర్పాల దగ్గరికి వెళ్ళింది. అన్నిటికంటే మధ్యలో ఒక పెద్ద పుట్ట ఉంది. అందులో ఒక మహాబ్రహ్మాండమైన సర్పం, 5 తల సర్పం కనపడుతుంది. వెళ్ళి దండాలు పెట్టింది. ఆ సర్పం మానవ రూపంలోకి మారి, ఎవరమ్మాయి నువ్వేనా రోజు ఈ పుట్టల దగ్గర శుభ్రం చేసి నైవేద్యం పెడుతున్నావు నువ్వేనా అంటే, అవునండి, నేను నా భర్త కోసం వెతుక్కుంటూ వచ్చాను, నా భర్త ఈ పుట్టల్లోనే ఎక్కడో ఉన్నాడు అనేసరికల్లా అతను అన్నాడు, నీ భర్త పుట్టల్లో ఎట్టా ఉంటాడమ్మా, మానవుడు అన్నాడు. మానవుడు కాదండి, నా భర్త ఒక సర్పం, అతను మానవ రూపంలో నాతోటి జీవిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో అతను మళ్ళీ సర్పంగా మారిపోయాడు, ఈ పుట్టల్లోకే వచ్చాడు, నేను చూసా, అతన్ని నాతో తీసుకెళ్ళటానికే నేను ఇక్కడ ఉన్నాను అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు నాగరాజు. ఒక సర్పానికి మానవకాంతతో పెళ్ళా, మానవకాంతతో కాపురమా, నేను నమ్మను అంటే అమ్మాయి దండాలు పెట్టింది. సిరిమల్లి, కాదండి, జరిగింది ఇదే సత్య ప్రమాణంగా ఇదే జరిగింది, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అనేసరికల్లా నేను గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. ఎవరు, ఈ మానవకాంతని వివాహం చేసుకున్నాడు అనేసరికల్లా మెల్లిగా ఈ పాము బయటకు వచ్చింది. ఆయన ఆశ్చర్యపడి, ఆయన కుమారుడే వాడు. ఓహో, నువ్వు నా కుమారుడివి, ఇంత పని చేస్తావా, ఈ రూపం నీకు ఎందుకు వచ్చింది, నువ్వు మళ్ళీ మానవుడిగా మారుతున్న వాడివి, ఇలా ఎందుకు జరిగిందని ఆయన దివ్య దృష్టితోటి చూశాడు. ఒక సర్పం తన స్వజాతి వాడిని చంపకూడదు, ఆ స్వజాతిని చంపటం, ఆ కొండ సిలువని చంపటం వల్లే ఇతనికి రూపం మార్చుకునే శక్తి పోయింది అనేసరికి ఈ పిల్ల లబలబా ఏడ్చింది. ఆయన తెగ తిట్టిపోసాడు. పావులన్నీ ఫూత్కారాలు చేసినాయి. ఎందుకు, తమ జాతి వాడే చంపినందుకు, వాడు తమ రాజకుమారుడైనందుకు అన్నీ అరిచి కేకలు పెట్టినాయి. తిట్టారు కొంతమంది. రాజు కూడా గట్టిగా కేకలేశాడు, నాగరాజు కూడా. ఆ అమ్మాయి పరిపరి విధాల దండాలు పెట్టింది. ఏం తప్పేం లేదు, ఆయన నేను చేయకూడదు, ఎవరిని నా పిలవండి అన్నాడు, ఆ పరిస్థితిలో మా అక్కయ్య చనిపోతుందని మేమే ఇతన్ని బలవంతం చేసాం అనేసరికి ఆయన అన్నాడు, సరే ఇప్పుడు నీకేం కావాలి, నువ్వు ఇన్ని రోజులు పూజ చేసావు, నీకేం కావాలంటే నాకు నా భర్తనిచ్చేయండి చాలు అనేసరికి ఆయన అన్నాడు, నీకు కూడా ఈ అమ్మాయి కావాలా అని అడిగాడు. కావాలి, ఆమెతో చాలా సౌఖ్యంగా ఉన్నాను నేను, రోజు ఆ ముసలావిడ వెనకాల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయిల్ని చూసే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ పాము. వీళ్ళలో ఎవరో ఒకళ్ళైనా కావాలనుకున్నా, చిన్నపిల్ల మంచిది, తనే దక్కింది. నాగరాజు అన్నాడు, సరే నువ్వు మానవుడిగా మారచ్చు, కానీ నీకు సర్పాలకు సంబంధించిన ఏ శక్తులు లేవు, ఇక నీకు బంగారము వజ్రాలు మణులు దొరకవు. మానవులు ఏం ఉద్యోగం ఏం వ్యాపారం చేసుకుని ఎలా బతుకుతారో నువ్వు మనిషిగానే బతకాలి, నీ వల్ల కుమారులు కలుగుతారు. నువ్వు చనిపోయాకే నీకు మళ్ళీ నాగజాతిలోకి ప్రవేశం, మనిషిగా ఉన్నన్నాళ్ళు నువ్వు ఉండవలసిందే అంటే నాకు అంగీకారమైన అన్నాడు. ఈ సిరిమల్లి కూడా ఒప్పుకుంది, నా భర్త నాతో ఉంటే చాలు. దాంతో ఆయన ఒప్పుకొని ఈ నాగకుమారుణ్ణి మనిషిగా చేసేసాడు. ఈ మనిషిగా మారిన నాగకుమారుడు సిరిమల్లి కలిసి ఈ సర్పాలందరికీ అన్ని రకాల దండాలు పెట్టి ఆ ప్రాంతం వదిలేసి ఇంటికి వచ్చాక ఇక ఎప్పుడూ వాళ్ళ అక్కయ్యల దగ్గరికి అతను వెళ్ళనిచ్చేవాడు కాదు, మన దారిని మనం ఉందామని. అయితే వీళ్ళ దగ్గర అప్పటికే బోళ్ళంత వెండి బంగారము వజ్రాలు అన్నీ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి అమ్ముకుని హాయిగా ఉండేవాళ్ళు. ఉండగా కొన్నాళ్ళకి సిరిమల్లి గర్భవతి అయింది. అప్పుడు కూడా ఇతను వాళ్ళ ఇంటికి పంపల, వాళ్ళ అమ్మని వచ్చి ఇక్కడ ఉండమనేవాడు.
మీ పెద్ద అమ్మాయిలు ఇద్దరిని మా ఇంటికి రానివ్వద్దు, ఉమ్. తిడతారు వాళ్ళు అని చెప్పి అనేసరికి సరే ముసలావిడే రోజు వచ్చేది, ఈ చిన్న కూతురుని చూసుకునేది, ఒక మనిషిని సహాయంగా పెట్టుకున్నారు, మనిషి సాయం ఉండేది, ఉన్నారు. ఉండగా ఈ సిరిమల్లకి నెలల నుండి ఒక చక్కటి పిల్లాడు పుట్టాడు. పిల్లాడిని చూసుకునేవాళ్ళు. అయితే ఈ పిల్లవాడు నన్న పుట్టటము, ఇతను ఏమీ లేదుగా, వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ వాడుకుంటూ పిల్లాడికి 6-8 నెలల వయసు వచ్చాక వీళ్ళ దగ్గర ఉన్న బంగారం వజ్రాలు అన్నీ అయిపోయినాయి. అయితే ఇతను ఏమన్నాడు, మానవ సహజమైనది ఏదైనా చేసుకోవాలి, ఇంకా మనకి డబ్బులు రావు ఎక్కడి నుంచి, ఏదైనా వ్యాపారం చేస్తాను నేను అని అన్నాడు. సరేనంటే ఆ ఊళ్ళో ఈ వ్యాపారాలు చేసే వాళ్ళలో కొంతమందితోటి ఇతనికి స్నేహం కుదిరింది. ఎందుకంటే తన దగ్గర ఉన్న మణులు వాళ్ళ దగ్గరే అమ్మేవాడు. వాళ్ళు ఏదో వ్యాపార నిమిత్తం ఓడ మీద మేము వెళ్తున్నామని చెప్పారు. చెప్తే ఇతను అన్నాడు, నాకు కూడా కొంత పెట్టుబడి పెట్టండి, నేను కూడా మీతో వ్యాపారానికి వస్తాను, ఇంటికి సంపాదించుకుని వస్తే నా భార్య పిల్లవాడిని చూసుకోవడానికి నాకు ఇబ్బంది ఉండదంటే వాళ్ళు మాతో రా, మేము పడవ మీద వెళ్తున్నాము, ఓడలు వేస్తున్నారు అక్కడి నుంచి. సరే ఇతను ఏం చేశాడు, 3 నెలల సమయం పడుతుంది, 3 నెలలకి నేను వస్తా, నేను వచ్చేదాకా నువ్వు పిల్లాన్ని పెట్టుకుని ఉండు, పొరపాటును కూడా మీ అమ్మగారింటికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండని 3 నెలలకు సరిపడా సరుకులన్నీ అమర్చి వెళ్ళాడు. భార్యని పిల్లాన్ని ఇంట్లో పెట్టి వెళ్ళాడు. ఇతను నాగకుమారుడు వ్యాపారానికి వెళ్ళాక ఈ సిరిమల్లెకి ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే.